చెప్పండి కొద్దిగా లెఫ్ట్ రైట్ 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 చెప్పండి చెప్పండి అందరు వస్తున్నారు. నా పేరు వేముల మారయ్య, బీఆర్టీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు బాలింగంపల్లిలోని ఆఫీస్లో మరి ఆటో జేఏసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జేఏసీలో పాల్గొన్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారు, మరి సిఐటియు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, మరి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ గారు, మరి సిటీ లోకల్ ఆటో యూనియన్ మరి నాయకులు అధ్యక్షులు సలీం గారు, రఫత్ గారు మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొని జేఏసీగా కొన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 12,000 ఇస్తామన్నారో, సంక్షేమ బోర్డు మరి ఇతర హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ఈరోజు జేఏసీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా అక్టోబర్ 22వ తారీఖు నాడు మరి ఇందిరా పార్క్లో మహాధర్నా వేలాది మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులతో ఆటో కార్మికులతోటి పిలిపించుకొని అక్కడ ధర్నా నిర్వహించి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ సభ విజయవంతం చేయడం కోసం మరి ఉమ్మడి జిల్లాలన్నీ జేఏసీ నాయకులుగా మేము తిరిగి మరి కార్యాచరణ అంతా మాకు జరుగుతున్న నష్టాన్ని, ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందులని మరి తెలియజేస్తాం. రెండోది, ఇప్పటికే అనేక మంది ఆటో కార్మికులు మరి గిరాకీ లేక ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మరి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఆ ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా మేము జేఏసీగా తీర్మానంలో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి తక్షణమే మేము అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి ఆనాటి మొన్నటి వరకు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సెక్రటరియట్లో మీటింగ్ పెట్టి మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మేము ఇప్పటికీ 10 నెలలు టైం ఇచ్చినాం. టైం ఇస్తే అసెంబ్లీలో కానీ వాళ్ళ అధికారిక కార్యక్రమాల్లో కానీ మరి ఇతర సంక్షేమ పథకాలు ప్రకటించే సందర్భంలో కానీ ఎక్కడ కూడా ఆటో కార్మికుల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడి అమలు చేస్తామని చెప్పడం లేదు. మరి దీంతో అధైర్యపడ్డటువంటి ఆటో కార్మికులు ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తట్లేదని చెప్పి అనేక మంది మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. రెండోది, హైదరాబాద్ మహానగరంలో ఈ వారం 10 రోజుల నుండి మీరు కూడా మీడియా మిత్రులు చూసుంటారు, అనేక మంది ట్రాఫిక్ నిబంధనలు మొత్తం సరిగా లేక, సీసీ ఫుటేజ్ లేక, అక్కడ సిబ్బంది సరిగా లేక నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అందులో చనిపోయే వాళ్ళంతా స్కూలు ఎంప్లాయీస్ పోతున్నారు. మొన్న అప్సిగూడ ప్రాంతంలోనే నిన్న కూడా ఒక స్కూలు పేరెంట్ తన పాపను దింపి వచ్చే క్రమంలో హెచ్ఎంటీలో నిన్న లారీ కింద పడి మరి చనిపోవడం జరిగింది. అప్సిగూడలో వరుసగా 2 రోజులు అక్కడ లారీ యాక్సిడెంట్ కింద స్కూల్ అమ్మాయి చనిపోయింది, ఆటో డ్రైవర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు, అక్కడ స్పాట్లో అమ్మాయి చనిపోవడం జరిగింది. మరుసటి 2 రోజులు ఇంకో లారీ కింద ఇంకో స్కూలు పేరెంట్స్